ఏపీ రాజకీయాల్లో మళ్లీ చెప్పుల సంస్కృతి షురూ అయింది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆదిరెడ్డి కుటుంబంపై విరుచుకుపడ్డారు. ఆయన రాజకీయాలను అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదించారని విమర్శించారు. అధిక వడ్డీల పేరుతో పేదవాళ్ల ఇల్లు స్థలాన్ని గుంజేసుకుంటున్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై ఆదిరెడ్డి చేసిన కామెంట్లను తప్పుపట్టిన భరత్ వారిపై అలాంటి వ్యాఖ్యలు చేసే వారికి చెప్పుతో సమాధానం చెబుతామంటూ ఒంటి కాలు మీద లేచారు. మారిన తర్వాత అలాంటి వాళ్ళు అందరినీ పట్టుకొట్టేస్తాను. కసి వేరు మీరు అన్బయాసులుగా చెయ్యండి, తప్పులేదు మీ పని. మీరు ఎలాగా ఎలక్షన్ చేయరు అయితే ఊరుకోం. తర్వాత ఈ లోకాలకు కానీ మీరు ఏదో మాకు వ్యతిరేకంగా చేశారు అని అంటే గుర్తించుకుంటాను. మా కార్యకర్తలను నేను కంట్రోల్ చేయలేను. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎవరో మీకు భర్తగాడు మీకు అవి చేసేస్తాను ఈ చేసేస్తానని ఏదో లెటర్ పెట్టాడు. నేను అది చేస్తున్నానని ఎవరు చెప్పారు సార్ మీకు?